మమ్మీకి తెలిసేమన్నా అంటే నీకేం తెలియదు. నువ్వు అమ్మ కుట్టివా దైవ కుట్టివా? అసలు లోకాలు ఎన్నో 14 లోకాలు. ఒక 5-6 పేర్లు చెప్పు మాకు లోకాలని. నాకు తెలిసి నాగలోకాలు అన్ని ఉండవని నేను అనుకుంటున్నా. దైవలోకం, నాగలోకం, యమలోకం ఇలా చాలా ఉన్నాయి. నువ్వు ఏ లోకాలు చెప్తున్నావు? మరి అతల వితల సుతల ఇవేం లోకాలు? మరి అతలకుతల లోకాలు అనేది నేను బుక్స్ ఇప్పుడు నేను చదవట్లేదు. నువ్వు చెప్పిన ఏ లోకాలు, నేను చెప్పిన ఏ లోకాలు చెప్పు. నువ్వు అట్లా వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు. చెప్పు. అందరికీ ఫ్యాషన్ అయిపోయిందా? ఒక ఆయనేమో నేను దేవుని చూసినా, ఇక్కడ దేవత ఉంది, గుడి కట్టాలని ఒక ఆయన అంటాడు. ప్రతి ఒక్కరు అట్లనే చెప్పుకుంటూ పోతే మరి అందరు దేవుళ్ళే అయిపోతారు, మనుషులు ఎవరు మరిగా? ఇప్పుడు సడన్ గా వస్తాడు దేవుడు, మాట్లాడతారు, దైవానుగ్రహం వస్తుంది, ఇక దేవుడు సంకల్పం అవుతుంది. ఇప్పుడు దైవ సంకల్పం కోసం నువ్వు ఎంతకైనా నేను ముందుకెళ్తా అని మాట్లాడుతున్నావు. ఎంతకైనా నువ్వు ముందుకు వెళ్ళేదానివి. మరి ఈ విషయంలో పెళ్లి చేసుకోవాలి. మరి అట్లా నువ్వు ఒప్పుకుంటున్నావు ఎప్పుడైనా పెళ్లి చేసుకోనికి? అక్క తన ఫ్యామిలీ ఉంది అక్క, కదా ఫ్యామిలీ ఉంది. మరి ఆయన నీ సంకల్పం కాదని నేను చెప్తున్నా, దీనికి నువ్వు అగ్రి చేయాలి. ఇప్పుడు నువ్వు చేయనక్క. మరి ఇప్పుడు మా కెమెరామెన్ కాలికి కూడా ఉంది, మరి ఆయన కూడా కన్ఫర్మ్ చేసుకో. మరి ఆయన పెళ్లి ఏం కాలేదు, నాకు తెలియదు అక్క. ఆయనకు పెళ్లి కాలని దైవ సంకల్పం. కొంతమందికి మచ్చలు ఉంటాయి అక్క, ప్రతిదీ దైవ మచ్చ అని చెప్పలేం కదా. ఇప్పుడు ఆయనకున్న దైవ మచ్చ నువ్వు ఎట్లా చెప్పినావు? మరి అందరు చూడాలి కదా. నీ మనోనేత్రం తెరువు. మరి ఆయన కాలుకున్న మచ్చ కూడా కరెక్టేనేమో చూడు. నాకు మనోనేత్రం ఉందని చెప్పలేదే. మరి మనోనేత్రం లేదు మనం ఎట్లా గుర్తుపట్టినావు? మాకు ఎందుకు కనబడదు, నీకు ఎందుకు కనబడుతుంది? అంటే మేము గుడ్డోళ్ళంలా కనబడుతున్నామా నీకు? ఒక లైఫ్ ని నువ్వు నాశనం చేసినట్టే. అప్పుడు నీ దైవ కార్యం అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావా? నిజంగా దేవుని సంకల్పమే అయితే ఫ్యామిలీ ఉన్నోని తీసుకొచ్చి నీకు ఎందుకు అంట కడతారు చెప్పు. మరి దేవుడు అంత గుడ్డోన్లాగా కనబడుతున్నాడా నీకు? ప్రతిసారి దేవుడి సంకల్పం అన్న నీకు విగ్రహాలు తీయడానికి అర్హతనే లేదు మీకు. గత జన్మలో మీ ఇద్దరు భార్యాభర్తలైనప్పుడు ఒకవేళ అదే విగ్రహాలు తీయాలని మీరు అనుకుంటే ఈ జన్మలో కూడా మీరు భార్యాభర్తలు అవ్వాలి, శారీరక సంబంధం ఉండాలి. అలా ఉన్నప్పుడే మీరు అవి తీయడానికి అర్హులు. అది దైవ సంకల్పం, అట్లుంటది. ఇది దైవ సంకల్పం కాదు. దేవుడికి ఏం పనులు లేవా? మనుషుల ఖాళీగా ఉన్నారా? దేవుడు ఏం ఖాళీగా లేరక్క. మరి దేవుడు ఖాళీగా లేనప్పుడు నువ్వు ప్రతిసారి దైవ సంకల్పం అని ఎట్లా అంటున్నావు? నేను పెట్టిన విగ్రహం నేను తీయాలనుకుంటున్నాను, మేము పెట్టిన విగ్రహం తీయాలనుకుంటున్నాం. నేను అడిగిన క్వశ్చన్ కి నువ్వు ఆన్సర్ కరెక్ట్ చెప్తున్నావు. అసలు దేవుడి దర్శనం తెలుసా? దర్శనం అంటే తెలుసా ఏంటిది? దేవుడి దర్శనం అంటే కనిపించడం. అట్లా దర్శనము ఎవరికి ఇస్తారు? ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేస్తాడా దేవుడు? ఎవరికి ఇయ్యడండి, ఎవరికి ఇయ్యడు. కుక్కగా దొరుకుతున్నాడా దేవుడు? కాదు. గత జన్మ గుర్తులు రాగానే నువ్వు నాగదేవత అని చెప్పి నువ్వే ఫిక్స్ అయిపోయినావా? లేదు, ఒకవేళ కుబుసం పౌర్ణమికి వస్తుంది, అప్పుడు నేను నమ్మలేదు, మొత్తానికి వదిలేసానండి. అసలు పాము కుబుసం ఎన్ని డేస్కి ఒక్కసారి ఇస్తుందో కూడా నీకు తెలియదు. అట్లాంటి నువ్వు పాము అని చెప్తున్నావా? నువ్వు నాగలోకానికి సంబంధించిన దాని కదా. మీ నాగలోకంలో ఎన్ని ఇయర్స్ కి ఒక్కసారి వదిలేవాలి చెప్పు నాకు. ఫస్ట్ చెప్పు. ప్రతి పౌర్ణమికి వదులుతాయండి. ప్రతి పౌర్ణమికి? నెలకి ఎన్నిసార్లు వస్తుంది పౌర్ణమి? ఏమో తెలియదు. తెలియదు. బహుశా నువ్వు మాట్లాడేది నీకన్నా కరెక్ట్ అనిపిస్తుంది లేదా? నాకు అసలు ఒక్కదానికి కూడా నేను అడిగిన ఒక క్వశ్చన్ కి నీ ఆన్సర్ కరెక్ట్ సింక్ లేదు. సరే మీరు ఫేక్ అని నమ్ముతున్నారు కదా, విగ్రహాలు తీసినా నమ్ముతారని అడుగుతున్నా. స్ట్రైట్ గా ఒకటే. మళ్ళా విగ్రహాలకు అడిగిపోతాను. అసలు విగ్రహాలు తీయాలంటే ఒక అర్హత ఉండాలి, దానికి ఒక దైవ సంకల్పం అన్నప్పుడు దైవ సంకల్పం ఇట్లా ఉండదు. నువ్వు చెప్పేవంత తప్పు, ఫాల్స్ ఎలిగేషన్ అయితే మాత్రం శాపగ్రస్తురాలివి ఫస్ట్ నువ్వే అవుతావు. మీ అమ్మ ఎట్లా చెప్పింది వర్షాలు పడితే దైవశాపం ఉంటదని? దైవశాపం అని చెప్పలేదు. ఒకవేళ నేను ఏడుస్తే కనుక చాలా టైం వర్షం పడింది అని చెప్పి నువ్వు ఏడిస్తే నీ బాష్ప బిందుల నుంచి వర్షం పడుతుందేమో. నిజంగా దైవ సంకల్పమే అయితే ఆయన కూడా నీలాగా పెళ్లి చేసుకోకుండా ఉండాలి. ఒక ముసల ఆయనకి ఏజ్ అయిపోయింది తీసుకొచ్చి అంటే వయసులో ఎందుకు ఒకటి నేను కనిపెట్టాను అని చెప్పాను. నేను అతను చెప్పేసి నేను కనిపెట్టాను. అతని ముందు నాకు చెప్పలేదు, నేను ఇది అని అతను నాతో చెప్పలేదు. నేను మెల్లగా ఉన్న డేస్ లో నేను క్లారిఫై చేసుకుని దేవుడు సంకల్పం కాదు అని నేను అంటే ఇప్పుడు సార్ దైవ సంకల్పం అని నేను ప్రూవ్ చేస్తా అంటున్నా. ఎట్లా ప్రూవ్ చేస్తావు చెప్పు? విగ్రహాలు తీసినప్పుడు నువ్వు ప్రూవ్ చేయాలి అంటే అసలు విగ్రహాలు తీయడానికి అర్హతనే లేదు మీకు. ఎందుకు లేదు తెలుసా? గత జన్మలో మీ ఇద్దరు భార్యాభర్తలైనప్పుడు ఒకవేళ అదే విగ్రహాలు తీయాలని మీరు అనుకుంటే ఈ జన్మలో కూడా మీరు భార్యాభర్తలు అవ్వాలి, శారీరక సంబంధం ఉండాలి. అలా ఉన్నప్పుడే మీరు అవి తీయడానికి అర్హులు. అది దైవ సంకల్పం, అట్లుంటది. ఇది దైవ సంకల్పం కాదు. అర్థమైందా? సరే అక్క.
మరి ఇది కూడా తెలియకుండా నువ్వు ఎందుకు మేమిద్దరం ఇట్లా అక్క, అని నేను చెప్పి చెప్పాను మేము ఇద్దరం తీస్తామని చెప్పాము. తీయనికి అర్హత ఉండాలి. మీ ఇద్దరు భార్య భర్తలు అయితే ఈ జన్మలో కూడా ఎందుకు? భార్య భర్తలు కావాలి. నేను అడుగుతున్న క్వశ్చన్ అది. అతని ఫ్యామిలీ ఉంది అక్క. ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను మన దానికోసం ఫ్యామిలీ నేను ఉన్న చెప్పలేదు. సరే ఫ్యామిలీ ఉందన్నావు కదా, నిజంగా దేవుని సంకల్పమే అయితే ఫ్యామిలీ ఉన్నోని తీసుకొచ్చి నీకు ఎందుకు అంట కడతారు చెప్పు. మరి అది నేను దేవుడు అంత గుడ్డోన్లక కనబడుతున్నాడా నీకు? ప్రతిసారి దేవుడి సంకల్పం అన్నా నీకే? దేవుడికి ఏం పనులు లేవా? మనుషుల ఖాళీగా ఉన్నారా? దేవుళ్ళు ఏం ఖాళీగా లేరక్క. మరి దేవుడు ఖాళీగా లేనప్పుడు నువ్వు ప్రతిసారి దైవ సంకల్పం అని ఎట్లా అంటున్నావు? నేను పెట్టిన విగ్రహం నేను తీయాలనుకుంటున్నాను. మేము పెట్టిన విగ్రహం తీయాలనుకుంటున్నాం. నేను అడిగిన క్వశ్చన్ కి నువ్వు ఆన్సర్ కరెక్ట్ చెప్తున్నావు అసలు? నేను అడిగిన క్వశ్చన్ కి నీ ఆన్సర్ కరెక్ట్ ఉందా? అక్కడ మనం భార్య భర్తలు అవ్వలేము అక్క. అవ్వలేను అన్నప్పుడు ఆయన దైవ సంకల్పం కాదు. మరి నీ కోసం ఇంకొక ప్రియుడు ఉన్నాడేమో అని నేను చెప్తున్నా. లేడక్క. మరి లేనప్పుడు ఈయన ప్రియుడు అయితే నీకు కాదు. అది దైవ సంకల్పం అసలే కాదు. ఎవరిని అడిగినా కూడా చెప్తారు. సాధువు గారు కూడా చెప్తారు ఇదే మాట. నేను ఇంతకుముందు సాధువు గారికి కాల్ చేసిన. శారీరకంగా గత జన్మలో ఒకటై ఉన్నప్పుడు పెళ్లిళ్ళు చేసుకున్నప్పుడు ఈ ఇయర్ కూడా అట్లనే ఉండాలి, ఈ జన్మలో కూడా అట్లనే ఉండాలి. అట్లా ఉన్నప్పుడే మీరు దైవ సంకల్పం ఏదైతే అవుతుందో దాన్ని చేయడానికి అర్హులు. అప్పటి వరకు కాదు అని క్లియర్ గా చెప్పిండు. ఇప్పుడు నువ్వు చెప్పు. మరి ఇప్పుడు దైవ సంకల్పం కోసం నువ్వు ఎంతకైనా నేను ముందుకెళ్తా అని మాట్లాడుతున్నావు. ఎంతకైనా నువ్వు ముందుకు వెళ్ళేదానివి. మరి ఈ విషయంలో పెళ్లి చేసుకోవాలి. మరి అట్లా నువ్వు ఒప్పుకుంటున్నావు ఎప్పుడైనా పెళ్లి చేసుకోనికి? అక్క తన ఫ్యామిలీ ఉంది అక్క. కదా ఫ్యామిలీ ఉంది. మరి ఆయన నీ సంకల్పం కాదని నేను చెప్తున్నా. దీనికి నువ్వు అగ్రి చేయాలి. ఇప్పుడు నువ్వు చేయనక్క. ఎందుకు చెయ్యవు? అదే నేను కన్ఫర్మ్ చేసుకున్నాను. ఏం కన్ఫర్మ్ చేసుకున్నావు? మరి ఇప్పుడు మా కెమెరామెన్ కాలికి కూడా ఉంది. మరి ఆయన కూడా కన్ఫర్మ్ చేసుకో. మరి ఆయన పెళ్లి ఏం కాలేదు. నాకు తెలియదు అక్క. ఆయనకు పెళ్లి కాలని దైవ సంకల్పం. కొంతమందికి మచ్చలు ఉంటాయి అక్క. ప్రతిదీ దైవ మచ్చ అని చెప్పలేం కదా. ఇప్పుడు ఆయనకున్న దైవ మచ్చ నువ్వు ఎట్లా చెప్పినావు? మరి అందరు చూడాలి కదా. నీ మనోనేత్రం తెరువు. మరి ఆయన కాలుకున్న మచ్చ కూడా కరెక్ట్ ఏమో చూడు ఒకసారి. మరి నాకు మనోనేత్రం ఉందని చెప్పలేదే. మరి మనోనేత్రం లేదు మనం ఎట్లా గుర్తుపట్టినావు? మాకు ఎందుకు కనబడదు, నీకు ఎందుకు కనబడుతుంది? అంటే మేము గుడ్డోలంలా కనబడుతున్నామా నీకు? నేను గుడ్డోలని చెప్పట్లేదే. మరి గుడ్డోలను కనబడినప్పుడు నాకే కనబడుతుంది, మీకు కనబడదని నువ్వు ఎందుకు చెప్తున్నావు? దైవ సంకల్పంలో ఉన్న వాళ్ళకి కనిపిస్తుందని చెప్పిన అందరికీ కనబడుతుంది. నేను ఎక్కడ దైవ సంకల్పం అంటే ఏంటి అసలు? ఇప్పుడు దైవం అంటే కనుక మొత్తం అన్నిటిని వదిలేసి, అంటే కనుక అన్నిటిని కాదు, దేవత్వంలో ఎప్పుడైతే పూర్తిగా లీనం అవుతారో వాళ్ళకి కనిపిస్తుంది అని చెప్పిన. ఒక మాట్లాడితే చెప్పు. దైవ సంకల్పం అంటున్నావు, అదంటున్నావు, ఇది అంటున్నావు. అసలు దేవుడు దర్శనం అనేది ఎట్లుంటే వాళ్ళకి ఇస్తాడు చెప్పు? దేవుడి దర్శనం తెలుసా? దర్శనం అంటే తెలుసా ఏంటిది? దేవుడి దర్శనం అంటే కనిపించడం. అట్లా దర్శనము ఎవరికి ఇస్తారు? ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేస్తాడు దేవుడు? ఎవరికి ఇయ్యడండి. ఎవరికి ఇయ్యడు. దొరుకుతున్నాడా దేవుడు? కాదు, ప్రతి ఒక్కదానికి ఒక ప్రక్రియ అనేది ఉంటుంది. మీకు ఏ ప్రక్రియ ఉందో ఆ ప్రక్రియ చెప్పు జరా. ఏం ప్రక్రియ అంటే? అదే ప్రతి ఒక్కదానికి ఒక ప్రక్రియ ఉంది కదా. ఇప్పుడు దేవుడిని కనబడాలంటే కనుక అప్పుడు ఋషులు మనుషులు తపస్సు చేసేవాళ్ళండి. తపస్సు చేయండి దేవుడు వచ్చి కనబడ్డాడు. నువ్వు ఎన్ని తపస్సులు చేసినావు? మరి తపస్సు చేయలేదు. నీకెందుకు కనబడ్డాడు? నాకు గత జన్మకు సంబంధించిన గుర్తులు వచ్చాయని చెప్తున్నాను. అప్పుడు సంబంధించిన నేను చూసానని చెప్తున్నాను. గత జన్మ గుర్తులు రాగానే నువ్వు నాగదేవత అని చెప్పి నువ్వే ఫిక్స్ అయిపోయినావా? లేదు, ఒకవేళ కుబుసం పౌర్ణమికి వస్తుంది అప్పుడు నేను నమ్మలేదు. మొత్తానికి వదిలేసానండి. అసలు పాము కుబుసం ఎన్ని డేస్ కి ఒకసారి ఇస్తుందో కూడా నీకు తెలియదు. అట్లాంటి నువ్వు పాము అని చెప్తున్నావా? ప్రతి పాము 15 days కి వదులుతుందా? అసలు నువ్వు నాగలోకానికి సంబంధించిన దాని కదా. మీ నాగలోకంలో ఎన్ని ఇయర్స్ కి ఒక్కసారి వదిలేవాలి చెప్పు నాకు ఫస్ట్ చెప్పు. ప్రతి పౌర్ణమికి వదులుతానండి. ప్రతి పౌర్ణమికి? నెలకి ఎన్నిసార్లు వస్తుంది పౌర్ణమి? ఏమో తెలియదు అక్క. తెలియదు. అది కూడా తెలియదు కానీ ప్రతి పౌర్ణమికి వదులుతుంది మాత్రం. పౌర్ణమికి వస్తుంది అక్క. నాకు పౌర్ణమికి వస్తుంది. భవిత నువ్వు మాట్లాడేది నీకన్నా కరెక్ట్ అనిపిస్తుంది లేదా? నాకు అసలు ఒక్కదానికి కూడా నేను అడిగిన ఒక క్వశ్చన్ కి నీ ఆన్సర్ కరెక్ట్ సింక్ లేదు. ప్రూవ్ చేస్తాను. ఏం ప్రూవ్ చేస్తావు చెప్పు? నేను విగ్రహాలు ఉన్నాయో లేదో ఖచ్చితంగా ప్రూవ్ చేసి చూపిస్తాను. అసలు విగ్రహాలను నువ్వు తీయనికి అర్హురాలే కావాలి నేను అంటున్నా. నేను అర్హురాలని నేను నమ్ముతున్నా. ఎట్లా అర్హురాలు ఇప్పుడు నాకు చెప్పు. నాకు ఇప్పుడు కరెక్ట్ గా నువ్వు కెమెరా ముందు చెప్పు. ఎట్లా అర్హురాలు నువ్వు చెప్పు. అక్కడ నేను తీస్తానని చెప్తున్నాను. మేము ఇద్దరం కలిసి తీస్తాం. మేమిద్దరం తప్ప ఇంకెవరు తీయలేదు. మీరిద్దరు తీయకూడదు. ఎందుకంటే నాకు ఒక ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీ నువ్వు ఇంట్లోకి ఇన్వాల్వ్ చేయకూడదు. నీ వల్ల వాళ్ళ ఫ్యామిలీ నాశనం అవ్వకూడదు. నేను ఇంటర్ఫియర్ అవ్వట్లేదు కదా వాళ్ళ ఫ్యామిలీలో. ఇంటర్ఫియర్ కానప్పుడు ఆయన నీ పక్కన ఎందుకు ఉండాలి? జస్ట్ విగ్రహం లైఫ్ నువ్వు నాశనం చేసినట్టే. అప్పుడు నీ దైవ కార్యం అని చెప్పి నువ్వు ఆటలాడుతున్నావా? నేనే మాట్లాడట్లేదు. మరి ఆటలాడకపోతే ఒక కుటుంబాన్ని నువ్వు నీ దగ్గరికి ఎట్లా లాక్కుంటావు చెప్పు? మరి వాళ్ళ పిల్లలు ఏం కావాలి? నేను వాళ్ళ దగ్గర నేను అసలు ఇతంతా మాట్లాడట్లేదు కూడా. ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ అయిపోయిందా? దేవుడు కనబడుతున్నాడు, మాకు శిగాలు వస్తున్నాయి, మేము నాగపాలం అని చెప్పుకోవడం అందరికీ ఫ్యాషన్ అయిపోయిందా? ఒక ఆయనేమో నేను దేవుని చూసినా ఇక్కడ దేవత ఉంది గుడి కట్టాలని ఒక ఆయన అంటాడు. ప్రతి ఒక్కరు అట్లనే చెప్పుకుంటూ పోతే మరి అందరు దేవుళ్ళు అయిపోతారు. మనుషులు ఎవరు మరిగా? మనుషులు ఉంటేనే దేవుళ్ళు ఉంటారు కదా. దేవుడు ప్రతి ఒక్కడు దేవుడు అయిపోడు కదా. కనిపించిన దేవుళ్ళు ఎవరండి? కారు కదా. మరి కాదు అన్నప్పుడు మరి ఇదంతా కథలేందని నేను అడుగుతున్నాను. నేను కథలు పడట్లేదు. సడన్ గా వస్తాడు దేవుడు, మాట్లాడతాడు, దైవానుగ్రహం వస్తుంది, ఇక దేవుడు సంకల్పం. ఒకటి ఏంటంటే కనుక ప్రతి ఒక్కరికి దేవుడు రాడు. ప్రతి ఒక్కరికి దేవుడి దర్శనం జరగదు. అసలు లోకాలు ఎన్నో 14 లోకాలు. ఒక 5-6 పేర్లు చెప్పు మాకు లోకాలని. నాకు తెలిసి నాగలోకాలు అన్ని ఉండవని నేను అనుకుంటున్నా. ఒకసారి చెప్పవా 14 లోకాలు ఏంటివో? దైవలోకం, నాగలోకం, యమలోకం, ఇలా చాలా ఉన్నాయి. నువ్వు ఏ లోకాలు చెప్తున్నావు? ఏ లోకాలు చెప్తున్నావు? యమలోకం,
ఇలా చాలా ఉన్నాయి అక్క. మరి అత్తల విత్తల సుతల ఇవేం లోకాలు మరి? ఇవి కూడా లోకాలే అక్క. అవేం లోకాలు? నువ్వు చెప్పిన ఏ లోకాలు, నేను చెప్పిన ఏ లోకాలు? చెప్పు. నువ్వు అట్లా వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు. చెప్పు. వెళ్ళిపోలేదు అక్క. సరే చెప్పు. చెప్పు ఏ లోకాలు? ఇప్పుడు నువ్వు చెప్పిన ఏ లోకాలు, నేను చెప్పిన ఏ లోకాలు? అతల కుతల లోకాలు అనేది నేను బుక్స్ ఇప్పుడు నేను చదవట్లేదు అక్క. నువ్వు నీకు అసలు ఏం నాలెడ్జ్ లేదు. నువ్వు అసలు జన్మలో నువ్వు నాగలోకంలో ఎట్లా పుట్టినా నాకు అర్థమవుతలేదు మరి. సరే అక్క, మీరు ఫేక్ అని నమ్ముతున్నారు కదా, విగ్రహాలు తీసినా నమ్ముతారని అడుగుతున్నా స్ట్రైట్ గా ఒకటే. మళ్ళా విగ్రహాల కాడికి పోతావు. అసలు విగ్రహాలు తీయాలంటే ఒక అర్హత ఉండాలి, దానికి ఒక దైవ సంకల్పం అన్నప్పుడు దైవ సంకల్పం ఇట్లా ఉండదు. నీకు ఎట్లయితే పెళ్లి కాలేదు, నువ్వు ఎట్లయితే కన్యగా ఉన్నావో నిన్ను చేసుకోబోయేవాడు కూడా అట్లనే ఉండాలి, అంతే నిష్టగా ఉండాలి. ఆయనకు పిల్లలు పుట్టిన తర్వాత నీతో కలిసి అర్హత ఆయనకు లేదు, అది దైవ నిర్ణయం కాదు. దేవుడు అనే రాదు ఆయనకు రాసిండు. నేను ఒకదాని చేస్తాను అక్క. ఎట్లా చేస్తావు? దైవ సంకల్పం ఇద్దరం పేరు అన్నావు కదా, ఇప్పుడు ఒకదాని చేస్తా అంటే ఫేకా? ఇద్దరం కలిసి చేస్తాను ముందు నుంచి. నేను ఇప్పుడే అన్నావు కదా ఒకదాని చేస్తా అని. ఒకదాని ట్రై చేస్తాను. ఎట్లా చేస్తావు ఒక్కదాని? ఎట్లా చేస్తావు? ఇద్దరం కలిసి చేస్తాము. దైవానుగ్రహం ఇద్దరు కదా. ఇద్దరే అక్క, మేము ఇద్దరం కలిసి పెట్టాము, ఇద్దరం కలిసి తీయాలి. నువ్వు మాట్లాడేవన్నీ ఫేక్ అని క్లియర్ గా అర్థమవుతున్నాయి, నీకు అసలు అర్థం అయ్యట్లేదు. అది నేను ఫేక్ అని మీరు నమ్ముతున్నారు, నేను రియల్ అని నేను నమ్ముతున్నాను. నువ్వు నమ్ముతున్నావా? సరే నమ్ము. విగ్రహాలు తీయాలంటున్నావు కదా, విగ్రహాలు తీయాలి. ఒకవేళ మీకు సంబంధించిన విగ్రహాలు అందులోనే ఉన్నాయి కదా, నిజంగా నువ్వు దైవ దర్శకురాలివి అయితే ఒక్కసారి మీ దర్శనంలో ఏం కనిపించింది, దేవునితో ఏం మాట్లాడింది చెప్పు ఒకసారి. ఇది చెప్పను అది అని మాట్లాడకు, చెప్పు. అసలు ఇదంతా ఏంటి తండ్రి, దీంట్లో కోసం మేము మళ్ళీ పుట్టాల్సిన అవసరం ఏంటి అని నేను అడిగాను దేవుణ్ణి. ఇప్పుడు నాకు కూడా అప్పుడప్పుడు కొన్ని గుర్తొస్తుంటాయి. నాకు ఏదో ధీర అని మగధీర సినిమా లాగా గుర్తొస్తుంటాయి అప్పుడప్పుడు. నేను కూడా గత జన్మలో ఎవరైనా లవ్ చేసినా లేకపోతే ఎవరినన్నా వద్దనుకున్నానా అని నాకు కూడా అనిపిస్తుంది అప్పుడప్పుడు. మరి నాకు కూడా దైవ దర్శనం వచ్చేసింది, మరి నేను కూడా దేవుడు. నీకు గత జన్మ స్మృతులు అనేది నీకు వస్తుండొచ్చు, మళ్ళా అని చెప్పేసి మనం దైవం అని అనుకోకూడదు. ఇప్పుడు నువ్వు కూడా దైవం అని అనుకోకూడదు. చెప్పట్లేదు, నేను దైవం అని చెప్పట్లేదు. దైవ సంకల్పం అని నువ్వు ఎట్లా వాడుతున్నావు పేరు? దేవుడు సంబంధించి విగ్రహాల కోసం నేను మనీ గురించి మాట్లాడిన ప్రతిసారి మీరు ఇలా అడుగుతున్నాను, దానికోసం నేను చనిపోయాను. అసలు మనీ ఎవరికి కావాలి చెప్పు? నువ్వు మనీ కోసం చేస్తున్నావు నేను అన్నా ఇప్పుడు? లేదక్క, మనీ అన్ని ఎట్లా వస్తుంది నోట్లకి వెళ్ళి? ఒక నిమిషం, వాటి కోసం నేను చనిపోయా అని చెప్పా, నేను దానికోసం చనిపోయినా అని చెప్పా. దానికోసం చనిపోయాను, దానికోసం చనిపోయాను, రక్షించే ప్రయత్నాలు నేను చనిపోయా. నాకు విగ్రహం కావాలి అంటే విగ్రహం అక్కడ పెట్టాలి. నీకు నిజంగా విగ్రహం కావాలి అనుకుంటే ఆ విగ్రహం ఎక్కడైతుందో నువ్వు అక్కడ పోయి ర్యాలీలు చేయాలి, అక్కడ పోయి నువ్వు ప్రెస్ మీట్లు పెట్టాలి, ఆడ పోయి ధర్నాలు చేయాలి, గవర్నమెంట్ సపోర్ట్ అడగాలి. నువ్వు హైదరాబాద్ లోకి వచ్చి ఎక్కడో విజయనగరంలో ఉన్న దాని గురించి ఇక్కడ మాట్లాడితే మేము ఏం చేస్తాం చెప్పు? సరే అక్కడికి వెళ్ళి ఫైట్ చేస్తాను. మరి అక్కడికి వెళ్ళి ఫైట్ చేయకుండా నువ్వు ఇక్కడ ఎందుకు ర్యాలీలు చేస్తున్నావు అంటే మేము చెప్పేదాకా తెలియదు నీకు ఎక్కడ ఫైట్ చేయాలో? తెలుసాక దైవ అనుగ్రహం కదా, దేవుడు చెప్పలేదు నీకు అక్కడ చేయాలి ఇక్కడ చేసాను. నేను అక్కడికి వెళ్ళి చేస్తాను, అక్కడే నేను ఫైట్ చేస్తాను. ఒకసారి అక్కడ ఫైట్ చేస్తా అంటే ఒకసారి ఇక్కడ మీ సపోర్ట్ కావాలని ఒకసారి అక్క. మనుషులందరూ ఒకటే అక్క, మనుషులందరూ ఒకటే. ఆ మనుషులలో నువ్వు కూడా ఉన్నావు కదా. మరి ఇప్పుడు నువ్వు మనుషులందరికీ రాని దైవ సంకల్పం నీకు ఒకదానికి ఎందుకు వచ్చింది మరి? నేను దానికి సంబంధించిన దానికి అని చెప్తున్నాను. ఏమో భవిత, నాకైతే సారీ నాగర్ రాణి, నాకైతే ఏం అర్థం అయ్యట్లేదు. నువ్వు చెప్పే ఒక క్వశ్చన్ ఒక ఆన్సర్ కూడా నేను అడిగిన ఒక క్వశ్చన్ కి కరెక్ట్ లేదనిపిస్తుంది. సరే నువ్వు చేస్తా అంటున్నావు, నేను ఆపను. ఎందుకంటే దేవుడితో ఆటలాడుకోవాలని నాకు లేదు, నీకుందేమో ఆటలాడుకోవాలని. కానీ దైవ అనుగ్రహానికి శాపగ్రస్తులు అయితే మాత్రం మంచిగా ఉండదు. అసలు మీరు ఈరోజు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టిరు చెప్పు? విజయనగరం సంబంధించిన వ్యక్తి కాదు, అశ్విన్ ఉన్నాడు. దాని గురించి చెప్పు. అశ్విన్ ఆ సంబంధం అంటే ఆ జన్మకు సంబంధించిన అతన్ని నేనే అని ఒక అతను వచ్చిండు. అంటే మేము ప్రెస్ మీట్ అంటే అతను తీసుకొని వచ్చిన తర్వాత అతను పెట్టాడు, అది కూడా ఆ వీడియో అప్లోడ్ చేశాడు. ఇప్పుడు నీకు వచ్చినట్టే ఆయన కూడా వచ్చిందేమో దైవానుగ్రహం. మరి ఆయన కూడా దేవుడు కళలో కనబడ్డాడేమో. మరి దేవుడికి ఏం పని ఉండదు కదా, అందరు కళలో కనబడతాడు దేవుడు. కాదు, భవితలో తీస్తా అని చెప్తున్నాడంట. నాకు గత జన్మలు గుర్తుకొచ్చాయి, మేమిద్దరమే కలిసి తీస్తా అంటున్నాడు. క్లారిటీగా ఉందండి వీడియోలో అది. అవును, మరి మీ ఇద్దరు దైవ సంకల్పం ఏమో అయితే మరి ఈయన నీ దైవ సంకల్పం కార్తికేయ ఎందుకు అవుతాడు మరి? సరే ప్రూవ్ అవుతుంది కదండి. ఆయన నీకు గనవలేదా? నీ మనోనేత్రం తెరవలేదా? నీ దైవ దృష్టి పెట్టిన చూడలేవా నువ్వు? ఎవరిని? ఎవరైతే ఇప్పుడు నీకు చెప్పారో కాదు, అతను కాదు. ఇప్పుడు నువ్వు చెప్పేవంత తప్పు ఫాల్స్ ఎలిగేషన్ అయితే మాత్రం శాపగ్రస్తురాలివి ఫస్ట్ నువ్వే అవుతావు. సరే అక్క, నేను ఫేక్ చెప్తాను, దేవుడు నాకు శిక్ష ఇస్తాను. కనీసం నాగలోకానికి హెడ్ ఎవరో చక్కగా తెలియదు, మళ్ళీ నువ్వు శాపం అయితే ఫస్ట్ అయితే మాట్లాడుతున్నావు. ఏం చెప్పాలి ఇక నీకు నేను? ఫస్ట్ నువ్వు పాము, నేను నెక్స్ట్ ఇంటర్వ్యూకి నువ్వు వచ్చేసరికి పాము ఎన్ని వేసుకో ఒకసారి కుబుసం పెడుతుంది ఫస్ట్ కనుక్కో. మీకు ఎన్ని లోకాలు ఉన్నాయో కనుక్కో, నీ లోకానికి హెడ్ ఎవరో కనుక్కో. ఫస్ట్ ఇవన్నీ దైవ దృష్టి పెట్టి నువ్వు అడుగు. ఇదేం నీకు తెలియకుండానే నువ్వు నాగలోకంలో పుట్టినావు, నాగలోకంలోకి వెళ్ళి వచ్చినావు, ఇది 3వ జన్మ నీది. ఇప్పుడు నా 2వ జన్మ చెప్తావా? చెప్పు జర మనోనేత్రంతో చెప్పలేదు. మనోనేత్రంతో చూడ ఒకరి గురించి చెప్తాను, నేను ఒకరి గురించి చెప్తాను, మీ జాతకాలు చెప్తాను, అవి నేను చెప్పలేదు కూడా. మీ గురించి నాకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు, నేను తెలుసుకోను కూడా. నీ గురించి నీకు కావాలి. మనుషులు ఎవరు ఎటు నాశనం అయిపోయినా పర్లేదు, మనుషుల నాశనం గురించి నేను మాట్లాడట్లేదు. ఇప్పటి వరకు రాని ప్రళయాలు ఇప్పుడే వస్తాయి. అసలు తలుపు తెరిస్తేనే వస్తాయేమో. మరి నువ్వు చెప్పే ప్రకారంగా వింటుంటే ఈమె తెరిస్తే వస్తాయేమో నాకు తెలిసి. అప్పుడు దేవుడు కోపం వస్తుందేమో నువ్వు తెరిస్తే పోయి. సరే చూద్దాం అక్క. ఒకవేళ నీ వల్ల ఎవరికైనా ఏమైనా హాని జరిగితే
ఏమైనా చేయండి అక్క, నా వెళ్ళడానికి ఎవరికి హాని జరగదు. అసలు నీకు హాఫ్ నాలెడ్జ్, అసలు హాఫ్ నాలెడ్జ్ కూడా కాదు, కొంచెం కూడా నాలెడ్జ్ లేదు నీకు నీ లోకం మీదనే. తను నువ్వు వచ్చి గత జన్మలో మేము నాగులం అని చెప్తున్నావు. సరే ఏదేమైనప్పటికీ కూడా తను చెప్తుంది, మరి మేము తలుపులు తెరుస్తుందంటే ఆమె పోరాటం చేయాల్సింది ఈడ కాదు అక్కడ చేయాలి. మరి అక్కడ ఎప్పుడు పోరాటం చేస్తావో చెప్పి మేమే ఆడుకొస్తాం. నేను పిలుస్తాను అక్క. పిలుస్తావు, కన్ఫామ్ గా పిలుస్తావు. పిలుస్తుంది అంటే చూద్దాం మరి దేవుడి అనుగ్రహం, దైవ సంకల్పం ఏమై ఉందో. మరి నాకు తెలిసి దేవుడితో పెట్టుకోవడం అసలు చిన్న విషయం అసలే కాదు. దేవుడి పేరు వాడుకోవడం ఇంకా పెద్ద తప్ప అసలు అది. అట్లాంటిది పేరు వాడుకొని నేను చేస్తున్నారు. మరి అసలు తను ఒకతనే కాదు, చాలా మంది ఈ మధ్యకాలంలో ఒక ఫ్యాషన్ అయిపోయింది ఫేమ్ కావడం కోసం. మరి ఎట్లా చేస్తారో తెలియదు కానీ ప్రతిదీ ఒక ఫ్యాషన్ లాగా బిహేవ్ చేస్తున్నారు. ఫేమ్ కావాలని అనుకుంటే ఏదైనా చేసి ఫేమ్ కావచ్చు, అంటే దేవునితో పెట్టుకొని ఫేమ్ అయితే మాత్రం శాపగ్రస్తులు పక్క అవుతారు. మీకు ఎవరో శాపం పెడతా అనగానే మీకు ఆ శాపం దాకిపోయిందా? మీరు ఏమైనా తప్పు చేస్తున్నారా? మరి మేమేం తప్పు చేయట్లేదు అక్క. తప్పు చేయనప్పుడు ఆయన ఎప్పుడో శాపం పెట్టిండని చెప్పారు. మరి ఎవరు శాపం? ఎవరో శాపం పెట్టిరు ఇన్ని సంవత్సరాలు. ఇప్పుడు 12 తరాలకి శాపం తగులుతుంది అన్నాడు. ఎందుకు తగులుతుంది? మీరు ఫేక్ కానప్పుడు మీకు ఎంత తగులుతుంది? ఇప్పుడు నేను ఫేక్ కాదక్క, ఒకవేళ నిజంగా కానప్పుడు ఎందుకు తగులుతుంది? తగలదక్క, నాకైతే తగలదు కదా. మనం ఎందుకు రియాక్ట్ అవుతున్నావు? ఎందుకంటే నాకెందుకు, నేను ఏమన్నా ఫేక్ అని చెప్తున్నాను. నేను వాటి కోసం ఫైట్ చేస్తుంటే మీరు నన్ను ఫేక్ అని అంటున్నారు. ఫేక్ అన్నప్పుడు నువ్వు రియల్ అయినప్పుడు నువ్వు నిరూపించి ఇవ్వడాలి తప్ప ప్రతిదానికి నువ్వు రియాక్ట్ కావద్దు. దారుణమే ప్రతి ఒక్కరికి నువ్వు రెస్పాన్స్ ఇచ్చుకుంటూ పోతావా? నేను ఎవరికి రెస్పాండ్ అవ్వలేదు అక్క. మరి అవ్వంది ఇప్పుడు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టినా? వాళ్ళు ఏదో శాపం పెట్టారని. విజయనగర్ కోసం నువ్వు ఇంతకు ముందు ఇంటర్వ్యూ ఇచ్చినావు కదా, మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఏంది? ఇప్పుడు నువ్వు పెట్టిన ప్రెస్ మీట్ దానికి కాదు అసలు. ఆయన మీకు 12 తరాల శాపం పెట్టిండనే మీకు ప్రెస్ మీట్ పెట్టిరు. ఇప్పుడు మమ్మీ ఏమన్నా మాట్లాడింది, మమ్మీకి తెలిసేమన్నా అంటే నీకేం తెలియదు. నువ్వు అమ్మ కుట్టివా దైవ కుట్టివా? మరి చెప్పు. మరి ప్రతిసారి నువ్వు అసలు కరెక్ట్ మాట్లాడుతున్నావా? నాకు అనిపిస్తలేదు, వ్యూవర్స్ చెప్తున్నారు. ఇప్పుడు విగ్రహాలు నువ్వే తీస్తావా మళ్ళీ కార్తికేయన్ మళ్ళీ కార్తికేయన్ పెట్టింది? మరి ఆయన దైవ సంకల్పమే కాదని నేను అంటున్నా. ఎందుకంటే దేవుడి సంకల్పం ఎప్పుడైనా ఉంటే నువ్వు ఎట్లయితే కన్యగా ఉన్నావో అవతల వాళ్ళు కూడా అట్నే ఉంటారు. అట్లా లేనప్పుడు దైవ సంకల్పం కాదు అని క్లియర్ గా అర్థమవుతుంది అందరికి. ఎందుకంటే శారీరక సంబంధం లేనప్పుడు ఎవరు కూడా కలిసి ఉండలేరు. మీరు దంపతులుగా వెళ్ళి దాన్ని తీయాలి, అది మీరు నెరవేర్చాల్సిన కార్యం. మరి ఈ జన్మలో మీరు దంపతులు కానప్పుడు ఎట్లా వెళ్ళి ఓపెన్ చేస్తారు అనేది నా క్వశ్చన్. క్లారిటీ ఇస్తాను. ఏం క్లారిటీ ఇస్తుందో చూద్దాం. సో నువ్వు నెగిటివ్, నువ్వు ఫేక్ చెప్తున్నావు, మొత్తం నువ్వు ఫేక్ అని అంటున్నారు. వాళ్ళకి నీ ఆన్సర్ చెప్పిగా. నేను ప్రూవ్ చేసుకుంటాను చెప్తున్నాను. ఏం ప్రూవ్ చేసుకుంటావు? నేను విజయనగరంకి వెళ్ళి అక్కడ ఉన్నాయి విగ్రహాలు తీసి చూపిస్తాను. తీసి చూపిస్తావు. ఆ విగ్రహాలు తీసే మూమెంట్ లా అక్కడ ప్రజలకి ఏమన్నా ఎఫెక్ట్ అయితే అవ్వదు. ఇప్పుడు వర్షాలు పడతాయి, ఒకవేళ ఇది తీయకపోతే మరి వర్షాలు ఎందుకు పడలేదు? ఇప్పుడు మీ మమ్మీ ఫోన్ చేసి మొన్న మాకు చెప్పింది కదా వర్షాలు పడతాయి అని. మీరు ఇది రికార్డ్ చేసుకున్నా పర్లేదండి. మరి 3-4 days నుంచి వర్షాలు పడలేదని సంక్రాంతి అప్పుడు అరే విపరీతమైన వర్షాలు పడతాయి అన్నారు. నాకు ఒక చుక్క కూడా కనబడతలేదు, ఫుల్ ఎండ కొడుతుంది. మరి నీకు తెలియదా? అది తెలియదు అసలు నీకు? అది నేను చెప్పలేదు అక్క. మరి చెప్పండి, మీ అమ్మ ఎట్లా చెప్పింది వర్షాలు పడితే దైవశాపం ఉంటదని? దైవశాపం అని చెప్పలేదు. ఒకవేళ నేను ఏడుస్తే కనుక చాలా టైం వర్షం పడింది అని చెప్పి నువ్వు ఏడిస్తే నీ బాష్ప బిందుల నుంచి ద్రవీభవించి వర్షం పడుతుందేమో. మరి ఎట్లా మేఘాలన్నీ వచ్చేసి బరువెక్కిపోయి కిందకి పడతాయేమో. మీకే తెలుస్తుంది. మీరు చెప్పింది మీకు అడిగితేనే అసలు ఏమో తెలియదు అని అంటారు. సో ఇట్లుంది, ఇక మీరే చెప్పాలి మరి అసలు అది ఏంది, ఆమె ఫేకా రియలా అనేది. దైవ సంకల్పం అయితే ఎప్పుడు కూడా ఒక్క డిసిషన్ మీరు తీసుకొని దేవుడు ఎప్పుడు చేయడు. ఎందుకంటే ఇరువైపులా ఉండాలి. ఈమె నాగ కన్యగా పుట్టినప్పుడు ఆయన కూడా అట్లనే ఉండాలి. ఆయన అట్లా లేనప్పుడు అది దైవ సంకల్పమే కాదు. బట్ వీళ్ళు దైవ సంకల్పం అంటారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో. వీళ్ళ వల్ల ఎన్ని అనర్థాలు వస్తాయో, వీళ్ళకి ఎన్ని తరాల శాపాలు దాస్తాయో. మరిగా దానికి బాగా రియాక్ట్ అయ్యేది కదా వీళ్ళు. చూద్దాం.